ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో అండి, ఐమ్ అనిత అండ్ ఐమ్ హియర్ విత్ యూ ఆల్ టు టెల్ యూ ఆల్ అనదర్ కాన్సెప్ట్. నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్స్లలో ఇది కూడా ఒకటి. అనిత, కొంతమంది ఐ టోల్డ్ దెమ్ అంటారు, కొంతమంది ఐ డిడ్ టెల్ దెమ్ అంటారు, కొంతమంది ఐ ఇన్ఫార్మ్డ్ అంటారు, కొంతమంది ఐ డిడ్ ఇన్ఫార్మ్ అంటారు, కొంతమంది ఆమె సెండ్ చేసింది మెసేజ్ అని చెప్పాలంటే షీ సెంట్ ఆ మెసేజ్ అంటారు, కొంతమంది షీ డిడ్ సెండ్ ఆ మెసేజ్ అంటారు. ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే, కానీ ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకొని అప్పుడే వాడితే అప్పుడు అన్నీ కరెక్ట్ అవుతాయి. అది ఎలా వాడాలని ఇప్పుడే మనం నేర్చుకుందాం. ఓకేనా అండి? ఫస్ట్ అయితే నేను 2 సెంటెన్సెస్ రాస్తాను, వాటి మధ్య డిఫరెన్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, షీ టోల్డ్ మీ, షీ డిడ్ టెల్ మీ, షీ టోల్డ్ మీ. ఇది V2 కదా, మనకి తెలుసు. ఇది మామూలుగా V2 సింపుల్ పాస్ట్, ఏదైనా ఒక పని చేసేసామని చెప్పడానికి వాడుతూ ఉంటాం, రైట్? నేను తిన్నాను అంటే ఐ ఏట్, నేను వచ్చాను ఐ కేమ్, నేను చూశాను ఐ సా ఆర్ ఐ వాచ్డ్, నేను కొన్నాను ఐ బాట్, వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు దే ఇన్ఫార్మ్డ్. ఇలా మనం జస్ట్ V2 వాడి చాలా సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం, పాస్ట్ గురించి చెప్పినట్టు, అట్లా చేశారు అట్లా జరిగింది అని చెప్పినట్టు, రైట్? ఇలా డిడ్ ఉండి V2 V1 ఉంది, ఇక్కడ డిడ్ ఉండి మళ్ళీ V1 ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు చెప్పింది ఏంటంటే, మేడం ఇక్కడ V2 తెలియనప్పుడు, కొన్నింటికి మన V2 తెలీదు, అప్పుడు డిడ్ పెట్టి V1 పెట్టేయచ్చు మేడం, అది ఈజీ కదా అని అంటూ ఉంటారనమాట. అట్లా ఎక్కడైనా మీరు చదివున్నా వినున్నా అట్లా తెలుసుకొని ఉన్నా అది కరెక్ట్ కాదు, మనం అట్లా వాడకూడదు. దీని మీనింగ్ వేరు. ఎట్లా వేరు అవుతుంది అంటే, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మీకు ఈ సెంటెన్స్ చెప్పాను అనుకోండి, షీ టోల్డ్ మీ, ఆమె నాకు చెప్పింది అని నేను మీకు చెప్తున్నా. మీరు నమ్మరు, ఎప్పుడు చెప్పింది అనిత, షీ నెవర్ టోల్డ్ యూ కదా అని అంటారు. చెప్పలేదు కదా నీకు, ఎప్పుడు చెప్పింది అంటారు. షీ డిడ్ టెల్ మీ యార్, షీ డిడ్ టెల్ మీ. ఇప్పుడు నేను అంటున్నాను చూడండి, షీ డిడ్ టెల్ మీ అని. ఫస్ట్ నేను నార్మల్ గానే చెప్పాను ఆమె నాకు చెప్పింది అని, మీరేమన్నారు, మీరు నమ్మలా. తరువాత నేనేం చెప్తున్నా, షీ డిడ్ టెల్ మీ అని అంటున్నా, అంటే చెప్పింది. ఏంటిది? స్ట్రెస్. ఇక్కడ నేను షీ డిడ్ టెల్ మీ అన్నది ఎందుకు యూజ్ చేస్తున్నాను? స్ట్రెస్ చేయడానికి యూజ్ చేస్తున్నా. ఓకేనా? ఈ హెల్పింగ్ వర్బ్స్ నాట్ ఓన్లీ డిడ్ అండి, డూ, డస్, డిడ్, ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ మనం అట్లా స్ట్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. దీని పక్కన మళ్ళీ ఒక వర్బ్ వాడుతున్నాము అని అంటే అది స్ట్రెస్ చేసి చెప్తున్నట్టు. మామూలుగా క్వశ్చన్స్ అడగడానికి వాడతాం, దాని యూసేజ్ వేరు. అది పక్కన పెడితే ఇట్లా సెంటెన్సెస్ లో వాడుతున్నాము అని అంటే స్ట్రెస్ చేయడానికి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఫస్ట్ అయితే డూతో తీసుకుందాం. ఐ ఈట్ నాన్ వెజ్ అని చెప్తాను అనుకోండి మీకు. ఓకే, నేను ఫస్ట్ మామూలుగా చెప్తున్నా ఐ ఈట్ నాన్ వెజ్ అండి అని. మీరు అంటారు, ఎప్పుడు తిన్నావు అనిత, నువ్వు ఎప్పుడు తినలేదు కదా, నువ్వు తినవు కదా నాన్ వెజ్ అసలు అంటారు. ఐ డూ ఈట్ నాన్ వెజ్. ఇప్పుడు నేను అంటాను ఐ డూ ఈట్ నాన్ వెజ్. ఇప్పుడు ఎందుకు అంటున్నాను ఇట్లా? మీరు నమ్ముతలేరు కదా నేను నాన్ వెజ్ తింటాను అంటే. ఇప్పుడు నేను ఏం చేయాలి? స్ట్రెస్ చేసి చెప్పాలి. అందుకే ఐ డూ ఈట్, తింటాను. ఎవరు చెప్పారు మీకు తిననని? తింటాను. ఇట్లా. ఓకేనా? స్ట్రెస్ చేయడానికి యూస్ చేస్తాం. తర్వాత డస్ కూడా అట్లనే అండి. మామూలుగా నేను జనరల్ గా చెప్తున్నాను, షీ కుక్స్ వెల్ అని. షీ కుక్స్ వెల్, ఆమె వండుతుంది, బాగా వండుతుంది అని చెప్తున్నా. మీకు ఆమె గురించి తెలిసి ఆమె ఎక్కడ వండుతుంది, అసలు వండదు, ఆమె సరిగ్గానే వండదు అని చెప్పారనుకోండి, నో నో నో, షీ డస్ కుక్ వెల్. చూడండి ఇప్పుడు ఏమంటున్నాను, షీ డస్ కుక్ వెల్. ఇలాంటి ఒక హెల్పింగ్ వర్బ్ పెట్టి మళ్ళీ వర్బ్ ఉంది అంటే వీఆర్ స్ట్రెస్సింగ్ ఆన్ ఇట్ అన్నమాట. ఓకేనా? వండుతుంది, బాగా వండుతుంది అని స్ట్రెస్ చేసి చెప్తున్నాయి. ఇట్లాంటివి ఎప్పుడు యూజ్ చేయాలి? ఊరికే చెప్పకూడదు. ఆమె వండుతుంది అంటే యా షీ డస్ కుక్ వెల్ అట్లా చెప్పము. నువ్వు వెళ్ళావా అంటే ఐ డిడ్ గో చెప్పొచ్చా? చెప్పండి, మీరే చెప్పండి. ఉట్టిగానే స్టార్టింగ్ సెంటెన్సే ఐ డిడ్ గో అని చెప్పొచ్చా? ఎట్లా చెప్తాం? చెప్తే దాని మీనింగ్ ఏమవుతుంది? వెళ్ళాను అని స్ట్రెస్ చేసి చెప్పినట్టు అవుతుంది కదా. వెళ్ళావా అంటే వెళ్ళానని చెప్పండి, వెళ్ళాను అని ఎందుకు చెప్పాలి కదా? అవునా కాదా చెప్పండి? అందుకే ఇది కాదు. డిడ్ యూ గో అంటే ఎస్ ఐ వెంట్, ఐ వెంట్ అని చెప్పండి. నువ్వు వెళ్ళలేదు కదా, ఎప్పుడు పోయినావు అని అన్నప్పుడు ఐ డిడ్ గో. డిడ్ యూ సీ మీ గోయింగ్? నువ్వు చూసినావా నేను వెళ్ళడం?
అది వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు, అది వదిలేసేయండి. డిడ్ యూ సీ మీ తర్వాత మళ్ళీ ఐఎన్జీ ఫామ్ ఎందుకు పెట్టారు? ఇదంతా నేను మళ్ళీ పోన్ చెప్తాను. బట్ ఇక్కడ వరకు కాన్సెప్ట్ వచ్చేస్తే మనం ఐ డిడ్ గో అని ఎప్పుడు అంటున్నా, వెళ్ళాను అని స్ట్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు. ఫస్ట్ నేను ఇట్లనే చెప్తా, మీరు నమ్మకపోతే ఇట్లా చెప్తా. ఓకేనా? ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్ ఏంటి? హీ లైడ్ కి హీ డిడ్ లై కి. హీ లైడ్, అతను అబద్ధం చెప్పాడు అని నేను చెప్తే మీరు నమ్మకపోతే, ఎప్పుడు చెప్పాడు అనిత, అసలు మామూలుగా అతను అబద్ధాలు చెప్పలేదు ఈసారి కూడా అని అంటే, లేదండి హీ డిడ్ లై, చెప్పాడు. ఓకేనా? స్ట్రెస్ కోసం యూజ్ చేస్తాం అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది కదా. మామూలుగా డూ వాడొచ్చు, డస్ వాడొచ్చు, డిడ్ కూడా వాడొచ్చు. స్ట్రెస్ చేసినట్టు అవుతుంది అంతే. నేను ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు టీచ్ చేస్తాను అంటే, రెండు ఎట్లా టీచ్ చేస్తావు, ఎట్లా మేనేజ్ చేస్తావు అంటారు. ఐ డూ టీచ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అలా వస్తుంది అనమాట. 8 hours ఎట్లా టీచ్ చేస్తావు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. రోజులో 8 classes 9 classes, సమ్మర్లో అయితే 10 classes కూడా ఉంటాయి. 10 hours క్లాసెస్ ఉంటాయి అని అంటే 10 hours అసలు ఊరికే అని అనుకున్నారు అనుకోండి. ఐ డూ టేక్ 10 classes ఇన్ సమ్మర్. యూజువలీ ఐ టేక్ 8 classes. 8 classes అయినా కూడా నాట్ అ స్మాల్ నంబర్ కదా, నంబర్ అనమాట. ఐ డూ టేక్ 8 classes. ఏమంటున్నా? ఐ డూ టేక్, తీసుకుంటాను. నేను మామూలుగా ఏం చెప్తాను? ఐ టేక్ అరౌండ్ 8 classes. మామూలుగా ఇది చెప్తా, నమ్మకపోతే ఇట్లా చెప్తా. ఓకేనా? స్ట్రెస్ చేయడానికి. ఇవన్నీ అర్థమయ్యాయి కదా. ఇది అర్థం చేసుకునే క్రమంలో హెల్పింగ్ వర్బ్స్ ఇట్లా స్ట్రెస్ కి వాడతామని చెప్పినప్పుడు కొంచెం బాగా ఆలోచిస్తారు చూసారా, వాళ్ళకి ఇంకో డౌట్ కూడా వస్తుంది. కొంచెం బాగా ఆలోచించే వాళ్ళకి ఏం డౌట్ వస్తుంది అంటే, వీటిని మాత్రమే వాడతామా? ఈ ఈజ్, ఆమ్, ఆర్, హ్యావ్, హాస్, హ్యాడ్ ఇవి కూడా హెల్పింగ్ వర్బ్సే కదా. కెన్ కూడా ఇవి కూడా అవే కదా. అవి వాడమా అంటే, అవి ఆల్రెడీ సెంటెన్స్ లో ఉంటాయి కదా. అవునా కాదా? షీఈస్ గోయింగ్ అని అంటాము, వెళ్ళట్లేదు కదా ఆమె అని మీరు అంటే, షీ ఈజ్ గోయింగ్. చూడండి, షీ ఈజ్ గోయింగ్, ఆమె వెళ్తూ ఉంది అని చెప్తున్నాను. మీరు నమ్మరు. అయినా కూడా నేను ఇదే చెప్పాలి. కాకపోతే ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ మీద స్ట్రెస్ చేయాలి. షీ ఈజ్ గోయింగ్, వెళ్తూ ఉంది. మామూలుగా షీఈస్ గోయింగ్ అంటాం. మీరు నమ్మకపోతే షీ ఈజ్ గోయింగ్, ఏం చేస్తున్నా, నేనేం చేంజ్ చేయట్లేదు ఇక్కడలాగా, జస్ట్ ఈజ్ పైన ఒక్కటే స్ట్రెస్ చేస్తున్నా. మామూలుగా ఇంకా ఈ ఈజ్, ఆమ్, ఆర్, హ్యావ్, హాస్, హ్యాడ్ ఇవన్నీ ఆటోమేటిక్ గా సెంటెన్సెస్ లో ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం యాడ్ చేసేది ఏం పని, ఇంకా ఆల్రెడీ ఉన్నప్పుడు కదా. మనం వాటిపైన స్ట్రెస్ మాత్రమే చేస్తాం అనమాట. అతను బిజీ ఉన్నాడు, హీఈస్ బిజీ. మీరు నమ్మరు, అతను ఎందుకు బిజీగా ఉంటాడు, అతను ఎప్పుడు ఫ్రీగా ఉంటాడని. హీ ఈజ్ బిజీగానే ఉన్నాడు అని స్ట్రెస్ అనమాట. ఓకేనా? అది ఇంటోనేషన్ లో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇంటోనేషన్ అంటే ఏంటంటే స్ట్రెస్. ఒక సెంటెన్స్ లో ఒక చోట మనం స్ట్రెస్ చేస్తాం. ఇన్ఫాక్ట్ మీకు తెలుసా ఈ విషయం, ఇంటోనేషన్ ని బట్టే ఒక్కొక్కసారి మీనింగ్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, చాలా ఫన్నీగా ఉంటుంది ఇంగ్లీష్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఐ గేవ్ హిమ్ 1000 rupees. దిస్ ఇస్ జస్ట్ నార్మల్ సెంటెన్స్ కదా. ఐ గేవ్ హిమ్ 1000 rupees. నేను ఎక్కడ ఇంటోనేట్ చేసి స్ట్రెస్ చేసి చెప్పట్లా, నేను మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంటోనేట్ చేసి చెప్తా, ఐ గేవ్ హిమ్ 1000 rupees. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే, మీనింగ్ ఏంటి? నేను ఇచ్చాను 1000 rupees, వాళ్ళు వీళ్ళు కాదు. ఓకేనా? ఆ మీనింగ్ వస్తుందా రావట్లేదా? ఐ గేవ్ హిమ్, నేను ఇచ్చాను. అలా ఐ గేవ్ హిమ్ 1000 rupees. నేను ఇప్పుడు హిమ్ పైన ఇంటోనేట్ చేస్తున్నా. ఐ గేవ్ హిమ్ 1000 rupees. ఐ గేవ్ హిమ్ 1000 rupees. బాగా అబ్జర్వ్ చేయండి. అతనికి ఇచ్చాను నేను 1000, వాళ్ళకి వీళ్ళకి కాదు అని వస్తుంది మీనింగ్. అవునా? ఇంకొక చోట ఇప్పుడు మనీ పైన స్ట్రెస్ చేశాను అనుకోండి. ఐ గేవ్ హిమ్ 1000 rupees. 1000 పైన ఇంటోనేషన్ ఉంది. ఇప్పుడు ఐ గేవ్ హిమ్ 1000 rupees. 1000 rupees ఇచ్చాను నేను, రూపాయి 2 రూపాయలు కాదు. ఆ మీనింగ్ వస్తుంది. అవునా అండి? ఐ గేవ్ హిమ్ 1000 అంటే గేవ్ పైన స్ట్రెస్ చేస్తున్నాను. ఐ గేవ్ హిమ్ అంటే ఇచ్చాను.
ఇవ్వలేదన్న వాళ్ళకి చెప్పొచ్చు అనమాట, ఇచ్చాను, ఐ గేవ్. ఓకేనా? ఇంటోనేషన్ అంత ఇంపార్టెంట్, ఇట్ రియలీ మ్యాటర్స్, ఇట్ రియలీ డస్. ఓకేనా? మేక్ షూర్ యూర్ యూజింగ్ ఇట్ విత్ ప్రాపర్ ఇంటోనేషన్ అండి. I'll see you with some more interesting concepts next time. చాలండి ఈ రోజుకి, బాయ్ బాయ్.